ఐపీఎల్ అనగా ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్ఆర్హెచ్ టీం చూసుకున్నట్లయితే ఈ ఇయర్ క్లాస్ ఎన్ని రిటైన్ చేసుకోవడానికి 23 కోట్లు ఖర్చు పెట్టింది. ఓన్లీ క్లాస్ ఎన్ని రిటైన్ చేసుకోవడానికి. అదేవిధంగా మన కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ని రిటైన్ చేసుకోవడానికి 18 కోట్లు అండ్ హెడ్ ని రిటైన్ చేసుకోవడానికి 14 కోట్లు ఖర్చు పెట్టింది. ఓన్లీ వీళ్ళ ముగ్గురికే 55 కోట్లు ఖర్చు పెట్టింది. అండ్ దాంతో పాటు మిగతా ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి శాలరీ ఇవ్వాలి అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉంటుంది, హోటల్ ఖర్చు ఉంటుంది, ప్రాక్టీస్ ఖర్చు ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అంతా కలిపి దాదాపుగా మినిమం సంవత్సరానికి అనగా ఈ ఇయర్ 250 కోట్లు ఖర్చు పెడుతుంది ఎస్ఆర్హెచ్. ఒకవేళ ఇదే టీము ఫైనల్లో గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ జస్ట్ 20 కోట్లు మాత్రమే. అదేంటి, ఇంత కష్టపడి గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ 20 కోట్ల, విచ్ ఇస్ లోవర్ దెన్ క్లాస్ ఇన్ రిటెన్షన్ ప్రైజ్. కష్టపడి కప్పు కొడితే వచ్చే ప్రైజ్ కంటే క్లాస్ అండ్ రిటెన్షన్ ప్రైజే ఎక్కువ. అలా అయితే లాస్ కదా? అస్సలు లాస్ కాదండి. ఐపీఎల్ టీమ్స్కి ₹1 కూడా లాస్ అన్నది లేదు. వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు. ఐపీఎల్లో ఆ టీము కప్పు కొట్టినా కొట్టకపోయినా వాళ్ళకు వచ్చే డబ్బు వచ్చి పడుతుంది. సో ఈ వీడియోలో అసలు ఐపీఎల్ టీమ్స్ ఎన్ని విధాలుగా డబ్బుని సంపాదిస్తాయి అండ్ ఈ ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ఎన్ని కోట్లు సంపాదిస్తుంది, ఎలా సంపాదిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఐపీఎల్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో ప్రాక్టికల్గా పిన్ టు పిన్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ముందుగా బీసీసీఐ ఐపీఎల్ ద్వారా ఎన్ని విధాలుగా డబ్బుని సంపాదిస్తుందో ప్రాక్టికల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు ఒక పనికొచ్చే మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మొత్తం ఏఐ జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది కదా. సో ఖచ్చితంగా మనమైతే ఏఐ స్కిల్ ని నేర్చుకోవడం చాలా అంటే చాలా మంచిది. నన్ను అడిగినట్లయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాతే రియల్ ఎస్టేటు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్. ఇవన్నీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొత్త స్కిల్స్ని ఎప్పటికప్పుడు నేర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏఐ కాబట్టి ఏఐ స్కిల్స్ని నేర్చుకోమని నేనైతే చెప్తా. ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకోమని కాదు, కొన్నిసార్లు టైంని ఖర్చు పెట్టినా కూడా మీరైతే ఆ స్కిల్స్ని నేర్చుకోవచ్చు. అందుకనే మీకు ఈ ప్రోగ్రామ్ 2-day వీకెండ్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని రికమెండ్ చేస్తూ ఉన్నా. ఇది జనరల్గా చెప్పాలంటే 10,000 రూపాయలు. నార్మల్గా ఈ ట్రైనింగ్ 10,000 రూపాయలు కడితే మాత్రమే మనం తీసుకోగలం. కానీ మన సబ్స్క్రైబర్స్కి 100% ఫ్రీ. అర్థమైందండి? నేను కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసుకొని ఈ స్లాట్ని బుక్ చేసుకుంటే మీకైతే కంప్లీట్గా ఫ్రీ. సో ఇది వీకెండ్ జరుగుతుంది. మీ లైఫ్లో ఒక వీకెండ్ని దీని మీద స్పెండ్ చేసి ఏఐ గురించి A to Z నేర్చుకోమని నేనైతే చెప్తా. అది కూడా ఫ్రీ కాబట్టే నేను చెప్తున్నా. అర్థమైందా అండి? సో ఇది సాటర్డే సండే జరుగుతుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది కూడా మార్నింగ్ 11 నుండి 7 వరకు మాత్రమే ఆన్లైన్లో కంప్లీట్గా ఉంటుంది. 1,00,000 మంది కంటే ఎక్కువ మంది ఈ ట్రైనింగ్ని తీసుకున్నారు. అర్థమైందా అండి? మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఈ ట్రైనింగ్లో ఏఐ గురించి ఏం నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ వాళ్ళైతే ప్రాక్టికల్గా మనకి నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్ అయినా నాన్ టెక్ అయినా, మీరు సేల్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, లేకపోతే ఏం చేస్తున్నా కూడా, మార్కెటింగ్ అయినా ఏం చేస్తున్నా కూడా, ఆఖరికి ఓన్గా బిజినెస్ చేస్తున్నా కూడా మీరైతే ఈ ట్రైనింగ్కి అటెండ్ అవ్వచ్చు. ఏఐ గురించి ఫ్రీగా మీరైతే నేర్చుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లోనే అండ్ కామెంట్స్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి వాళ్ళది. కావాలంటే జాయిన్ అవ్వండి, అందులో అప్డేట్స్ పెడతారనమాట. ఈ ఫ్రైడే 7 PM అలాగా ఒక ఇంట్రడక్షన్ కాల్ ఉంటుందంట, చూసుకోండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మేబీ వాళ్ళు పెట్టొచ్చు ఆ లింక్. క్లిక్ చేసి మీరైతే అన్ని అప్డేట్స్ని తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. బీసీసీఐ ఐపీఎల్ ద్వారా డబ్బుని ఎన్ని విధాలుగా సంపాదిస్తుంది. ఫస్ట్ వన్, టైటిల్ స్పాన్సర్. ఇది వరకు మన చిన్నప్పుడు ఐపీఎల్ని ఏమనేవారండి? డిఎల్ఎఫ్ ఐపీఎల్ అనేవారు. ఆ తర్వాత పెప్సీ ఐపీఎల్ అంటూ వచ్చారు. ఆ తర్వాత వివో ఐపీఎల్, ఆ తర్వాత డ్రీమ్ 11 ఐపీఎల్, ఇప్పుడు చూసుకున్నట్లయితే టాటా ఐపీఎల్. సో
ఈ ఫస్ట్ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్రాండ్స్ అనమాట. వీళ్ళు కొన్ని కోట్లు ఇచ్చి ఈ టైటిల్ స్పాన్సర్ని దక్కించుకుంటారు. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో DLF అంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోవచ్చు. సో వాళ్ళు 2008 నుండి 12 వరకు ఈ టైటిల్ స్పాన్సర్ని దక్కించుకున్నారు. సో ఈ 5 ఇయర్స్ గాను టోటల్గా 200 కోట్లు BCCIకి చెల్లించారు. అంటే సంవత్సరానికి లెక్కేసుకున్నట్లయితే 40 కోట్లు. సో సంవత్సరం మొత్తం DLF IPL అనేవారు. వీళ్ళకి బ్రాండింగ్ జరిగేది. ఆ బ్రాండింగ్ కి వాళ్ళు 40 కోట్లు ఖర్చు పెట్టారు పర్ ఇయర్. అర్థమైందా అండి? ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ పాటు పెప్సీ దక్కించుకుంది. సో పెప్సీ ఈ 3 ఇయర్స్ కి 237 కోట్లు పే చేసింది BCCIకి. అంటే సంవత్సరానికి 79 కోట్లు. అర్థమైందా అండి? ఆ తర్వాత చూసుకున్నట్లయితే 2016-17 ఈ 2 ఇయర్స్ గాను వివో వచ్చింది. వివో దక్కించుకుంది. ఎంతకి 2 ఇయర్స్ కి చూసుకున్నట్లయితే 100 కోట్లు పే చేసింది. అంటే సంవత్సరానికి 50 కోట్లు అనమాట. సో వాళ్ళకి బ్రాండింగ్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళే దక్కించుకున్నారు. 2018-19 అనగా 2 ఇయర్స్ కి వివో కంపెనీయే దక్కించుకుంది. సో వీళ్ళు సంవత్సరానికి 440 కోట్లు పే చేశారు. సంవత్సరానికి 440 కోట్లు. కానీ ఇంతకు ముందు చూసుకున్నట్లయితే జస్ట్ సంవత్సరానికి 50 కోట్లు. అది కాస్త సంవత్సరానికి 440 కోట్లకి పెరిగింది. 2018-19 చూసుకున్నట్లయితే ఈ 2019-20 టైంలో కరోనా రావడం అండ్ ప్రతి ఒక్కరూ చైనాని బ్లేమ్ చేయడం, చైనా ప్రొడక్ట్స్ని, చైనా బ్రాండ్స్ని బ్యాన్ చేయాలనే ఉద్యమం స్టార్ట్ అవ్వడం వలన ఇది తప్పుకుంది వివో. ఆ తర్వాత కేవలం 1 ఇయర్కి అనగా 2020లో చూసుకున్నట్లయితే Dream11 దక్కించుకుంది ఈ టైటిల్ స్పాన్సర్ని. సో వాళ్ళు సంవత్సరానికి 220 కోట్లు పే చేశారు. అర్థమైందా అండి? అండ్ తర్వాత మళ్ళీ వివో వచ్చింది. అంటే ఈ డీల్నే కంటిన్యూ చేసింది అనమాట 1 ఇయర్ పాటు. సో 2021లో మళ్ళీ వివో వీళ్ళు 440 కోట్లు పే చేశారు. సేమ్ డీల్ అనమాట. ఆ తర్వాత టాటా వచ్చింది 2020-23 ఈ 2 ఇయర్స్ గాను వీళ్ళు సంవత్సరానికి 335 కోట్లు పే చేశారు. నేను చెప్తుంది కంప్లీట్గా డీల్ కాదు. ఇయర్కి 335 కోట్లు పే చేశారు. మళ్ళీ వాళ్ళే ఈ డీల్ని దక్కించుకున్నారు 2024 నుండి 28 వరకు. సో ఈ 5 ఇయర్స్కి 2500 కోట్ల డీల్ కుదిరింది. అంటే టాటా బ్రాండ్ సంవత్సరానికి ప్రెసెంట్ 500 కోట్లు పే చేస్తుంది. సో ప్రెసెంట్ 2025 కాబట్టి ఈ డీలే నడుస్తుంది. ప్రెసెంట్ మీరు చూస్తున్న IPLకి వీళ్ళు 500 కోట్లు పే చేశారు. అందుకనే టాటా ఐపీఎల్ అంటూ ఉన్నారు. అర్థమైందండి? ఆ రీజన్ వలనే స్టేడియంలో కార్లు కూడా పెడుతున్నారు. టాటా కరు ప్రతిసారి చెప్తుంటారు, టాటా కరు బాగుంది, సూపర్, అదిరిపోయింది అని చెప్తుంటారు. ఇందుకే సో వీళ్ళు 500 కోట్లు ఈ ఇయర్ 2025 ఎవరికి ఇచ్చారండి? BCCIకి ఇచ్చారు. సో ఈ 500 కోట్లు BCCI ఉంచుకుంటుందా? ఉంచుకోదు. 50% మాత్రమే ఉంచుకుంటుంది. అంటే ఎంత? 500 కోట్లలో 50% అంటే 250 కోట్లు BCCI వద్ద ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు? మెయింటెనెన్స్, అదేవిధంగా ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ రిమైనింగ్ 50% చూసుకున్నట్లయితే IPL టీమ్స్ ఇంక్లూడింగ్ SRH, CSK, RCB ఎక్సెట్రా వీళ్ళందరికీ అనగా 10 టీమ్స్ ఉన్నాయి కదా, 10 టీమ్స్కి ఈ 250 కోట్లు వెళ్తాయి. సో ప్రెసెంట్ 10 టీంలు కాబట్టి 250 డివైడెడ్ బై 10 అంటే ప్రతి టీంకి 25 CR 25 కోట్లు వెళ్తాయి. SRH కూడా 25 కోట్లు టైటిల్ స్పాన్సర్ ద్వారా. అర్థమైందండి? ప్రతి ఒక్కరూ లాభపడతారు. మనం చూస్తున్నాం, జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అఫీషియల్ స్పాన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎట్ టైర్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్. అస్తమాటు వింటూ ఉంటాం, ప్రతి మ్యాచ్ లో 2-3 సార్లు వింటూ ఉంటాం సిఎట్ టైర్స్ అని చెప్పి. బ్రాండింగ్ అవుతుంది కదా, అందుకని వాళ్ళు ఇయర్కి 30 కోట్లు పే చేస్తున్నారు. అంటే నేను మాట్లాడేది 2025 గురించి. ఈ సీజన్లో వాళ్ళు BCCIకి 30 కోట్లు చెల్లించారు. అందుకనే ఆ పేరు రోజు వినపడుతుంది. నెక్స్ట్ వన్ క్రెడ్ పవర్ ప్లే. విన్నారా? సో క్రెడ్ వాళ్ళు ఈ ఇయర్ 50 కోట్లు చెల్లించారు. ఎందుకంటే పవర్ ప్లే ఒక మ్యాచ్లో చాలాసార్లు జరుగుతుంది, చాలాసార్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఎంపైర్లు, అదేవిధంగా కామెంటేటర్స్ క్రెడ్ పవర్ ప్లే అని చెప్పి. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే Dream11 గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్. ప్రతి మ్యాచ్లోని అవార్డు ఇస్తారు. ఏ ప్లేయర్ అన్నా బాగా కొడుతున్నాడు అనుకోండి, లేదా బాగా వికెట్స్ తీస్తున్నాడు అనుకోండి, కామెంటేటర్ చెప్తాడు ఇతను ఖచ్చితంగా Dream11 గేమ్ చేంజర్ ఆఫ్ ది అవార్డుని కొడతాడని చెప్పి. అస్తమాట వింటూ ఉంటాం కదా. సో దానికోసం ఈ బ్రాండు 60 కోట్లు చెల్లించింది BCCIకి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టాటా న్యూ బాక్స్.
అస్తమాట చూపిస్తూ ఉంటాడు. సో దానికి 50 కోట్లు. నెక్స్ట్ వన్ రూపే. ఈ రూపే చూసుకున్నట్లయితే గ్రౌండ్ మీద అనగా గ్రాస్ మీద ఉంటుంది పెద్ద పోస్టర్ రూపే అని చెప్పి, దానికోసం వాళ్ళు 30 కోట్లు చెల్లిస్తారనమాట. అండ్ దాంతోపాటు బౌండరీ దగ్గర ఉంటాయి కదా, అక్కడ కూడా ప్రతి బ్రాండ్ ఉంటుందన్నమాట, దానికే వీళ్ళు డబ్బులు చెల్లిస్తున్నారు. సో రూపే చూసుకున్నట్లయితే 30 కోట్లు. ఇలా అఫీషియల్ స్పాన్సర్స్ ద్వారా ఈ ఇయర్ అనగా 2025లో బీసీసీఐకి అందిన డబ్బు 220 కోట్లు. ఈ 220 కోట్లు బీసీసీఐ తీసుకుంటుందా? ఈ బ్రాండ్స్ అన్ని బీసీసీఐకి ఇస్తాయి డబ్బులు. అందులో 50% అనగా 50% బీసీసీఐ తీసుకుంటుంది. ఎంత? 110 కోట్లు బీసీసీఐ తీసుకుంటుంది. రిమైనింగ్ 50% ఐపీఎల్ టీమ్స్కి ఇస్తుంది బీసీసీఐ. సో 10 టీమ్స్ ఉన్నాయి, 110 కోట్లు. 110 కోట్లు డివైడెడ్ బై 10, 11 కోట్లు. ప్రతి టీంకి 11 కోట్లు వెళ్తాయి. అర్థమైందండి? ఇంక్లూడింగ్ ఎస్ఆర్హెచ్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఎక్కువ డబ్బు బీసీసీఐకి, అదేవిధంగా ఐపీఎల్ టీమ్స్కి దీని ద్వారానే వస్తుంది. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే స్టార్ స్పోర్ట్స్లో మనం చూస్తున్నాం ఛానల్లో, అదేవిధంగా జియో హాట్స్టార్లో మ్యాచెస్ చూస్తున్నాం. వాళ్ళు డబ్బులు చెల్లించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఎంత కట్టారంటే 4700 కోట్లు. అర్థమైందండి? సో ఇంత డబ్బు వాళ్ళు చెల్లించారు కనుకే ఆ ఛానల్లో, ఆ హాట్స్టార్లో, జియో హాట్స్టార్లో మనమైతే మ్యాచెస్ చూస్తూ ఉన్నాం. సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఐపీఎల్ సోనీ టీవీలో వచ్చేది, గుర్తుందా? సోనీ. సో వాళ్ళు 2008 నుండి 2017 వరకు ఈ రైట్స్ తీసుకున్నారనమాట. టోటల్గా 10 ఇయర్స్. సో 10 సంవత్సరాలకు గాను 8200 కోట్లు వాళ్ళైతే బీసీసీఐకి చెల్లించారు. అంటే సంవత్సరానికి 850 కోట్లు. ఆ తర్వాత ఈ డీల్ని ఎవరు దక్కించుకున్నారండి? స్టార్ స్పోర్ట్స్. సో 2018 నుండి 2022 వరకు అనగా 5 ఇయర్స్. సో ఈ డీల్ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలకి 16,400 కోట్లు చెల్లించింది స్టార్ స్పోర్ట్స్. అంటే సంవత్సరానికి 3,280 కోట్లు. మళ్ళీ ఈ డీల్ని వీళ్ళు దక్కించుకున్నారు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు. సో 2023 నుండి 2027 వరకు అనగా 5 ఇయర్స్. అప్కమింగ్ ఇయర్స్ కూడా వీళ్ళదే అనమాట. అనగా స్టార్ స్పోర్ట్స్ ప్లస్ జియో హాట్స్టార్ రెండింటికి కలిపి ఎంత పే చేశారండి? 23,575 కోట్లు. అంటే సంవత్సరానికి 4,700 కోట్లు. 2025 ఇందులోనే ఉంది కాబట్టి ఈ ఇయర్ వాళ్ళు 4,700 కోట్లు చెల్లించారు. ఈ 4,700 కోట్లు డైరెక్ట్గా బీసీసీఐకి వెళ్తుందా? వెళ్ళదు. ఇందులో కూడా రేషియో అనమాట. 50% వచ్చేసి బీసీసీఐ అనగా 2,350 కోట్లు బీసీసీఐకి వెళ్ళాయి. అది కూడా స్టార్ స్పోర్ట్స్ ద్వారా, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా. అర్థమైందండి? అండ్ రెస్ట్ ఆఫ్ ది 50% అనగా 2,350 కోట్లు ఫ్రాంచైజీస్. ఆర్సీబీ, సిఎస్కే ప్రతి టీంకి ఇంత వెళ్తుంది. అంతే కదా? 2,350 డివైడెడ్ బై 10 టీంలు అంటే టీంకి వచ్చేసి 235 కోట్లు. సో ప్రతిరోజు మనమైతే మ్యాచెస్ని చూస్తున్నాం. ఈవెన్ ఈ రోజు కూడా మీరైతే చూస్తారు. ఇక్కడ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఒక్క మ్యాచ్కి బీసీసీఐకి 23.5 కోట్లు చెల్లించారు. ఇంత చెల్లించారు కనుకే ఆ మ్యాచ్ని మీరైతే స్టార్ స్పోర్ట్స్లో చూస్తున్నారు. అదేవిధంగా హాట్స్టార్ వాళ్ళు చూసుకున్నట్లయితే సేమ్ ఇద్దరు ఒకటే, 50 కోట్లు చెల్లించారు ఒక్క మ్యాచ్కి 50 కోట్లు చెల్లించారు కనుకే ఇన్ని కోట్ల మంది హాట్స్టార్లో మ్యాచ్ని చూస్తున్నారనమాట. అర్థమైందండి? మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి ఒక్క మ్యాచ్కి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు 23 కోట్ల, హాట్స్టార్ వాళ్ళు 50 కోట్ల, వాళ్ళకి పైసలు ఎలా వస్తాయి? ఎందుకు ఇంతలా కడుతున్నారు? ప్రతి ఓవర్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, 2-3 యాడ్స్ అన్నా పడతాయి కదా. ఒక్కో యాడ్ 10 సెకండ్స్ ఉంటుంది. సో 10 సెకండ్స్ యాడ్కి వీళ్ళు చూసుకున్నట్లయితే మినిమం, నేను చెప్తుంది మినిమం 15 లక్షలు తీసుకుంటున్నారు. ఒక్క మ్యాచ్లో ఎన్ని యాడ్స్ పడతాయి? 15 లక్షలు. ఇది ఓన్లీ టీవీకి. ప్లస్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే డబుల్ 10 సెకండ్ యాడ్స్కి అసలు 20 నుండి 30 lakhs వరకు తీసుకుంటున్నారు. అర్థమైందండి వీళ్ళ బిజినెస్ మోడల్? ఇలా వీళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి.
వీళ్ళు ఏం చేస్తారు, ఒకేసారి సంవత్సరానికి ఇంత అని చెప్పి కట్టేస్తారు. సంవత్సరానికి 4,700 కోట్లు అని చెప్పి బీసీసీఐకి కట్టేస్తారనమాట. సో బీసీసీఐ వాళ్ళు ఏం చేస్తారు, హాఫ్ వాళ్ళు ఉంచుకొని హాఫ్ ఐపీఎల్ టీమ్స్కి ఇస్తారు. అంటే ప్రతి టీంకి 235 కోట్లు వెళ్తాయి అనమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది. ఇప్పుడు మన టీం, తెలుగు టీం కనుక ఎస్ఆర్హెచ్ పేరుని చెప్తున్నా, లేకపోతే మీలో చాలామంది సిఎస్కే ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు. ఒకవేళ ఉంటే ముంబై ఇండియన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి మీది ఏ ఫేవరెట్ టీము, అర్థమైందా చూద్దాం. అండ్ రిప్లై ఇస్తా నా ఫేవరెట్ టీం ఏదో కూడా. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళకి టైటిల్ స్పాన్సర్ ద్వారా 25 కోట్లు ఆల్రెడీ రాసా, ఇంతకు ముందే రాసా ఈచ్ టీంకి ఎంత అని చెప్పి 25 కోట్లు, అండ్ అఫీషియల్ స్పాన్సర్స్ ద్వారా 11 కోట్లు, అండ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా 235 కోట్లు, 3 కలిపితే 271 కోట్లు. ఆల్రెడీ చెప్పా, మినిమం ఒక ఫ్రాంచైజీకి ఆ టీంని నడపడానికి అండ్ ప్లేయర్స్కి శాలరీస్కి అండ్ హోటల్స్కి దానికి దీనికి అంత కలిపి మినిమం 250 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పానా. ఇక్కడే వచ్చేసాయి, ఆ షేరే వచ్చేసింది 271 కోట్లు. సో వీళ్ళు గెలిచిన ఓడిన లాభాల్లోనే ఉంటారు. ప్రతి ఓనర్ లాభాల్లోనే ఉంటాడు. చాలామంది ఓనర్స్, ఫ్రాంచైజీ ఓనర్స్ ఓతకి దండలు పెట్టేసుకుంటూ ఉంటారు, అయిపోయి అంటారు. కానీ వాళ్ళకు వచ్చే డబ్బు వాళ్ళకు వచ్చేస్తుందండి, వాళ్ళ లాభాల్లోనే ఉంటారు. ఇది కాకుండా బీసీసీఐ ఇచ్చే షేర్ కాకుండా ఇంకొక సోర్స్ ఉంది, అదే స్టేడియం టికెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ స్టేడియం, ఈ స్టేడియం టికెట్స్ బీసీసీఐ అండర్లో ఉండవు, హెచ్సిఏ అనగా ఉప్పల్ స్టేడియం అండర్లో ఉండవు, ఓన్లీ వీళ్ళ అండర్లో ఉంటాయి. ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ అండర్లోనే ఉంటాయి. కొంచెం షేరు, కొన్ని టికెట్స్ మాత్రం హెచ్సిఏకి ఇస్తుంది ఫ్రాంచైజీ. రీసెంట్గా ఇష్యూ కూడా జరిగింది. రిమైనింగ్ అన్ని టికెట్స్ వీళ్ళ అండర్లోనే ఉంటాయి. హెచ్సిఏకి వీళ్ళు రెంట్ ఇస్తారనమాట, స్టేడియంని వాడుకున్నందుకు వీళ్ళు రెంట్ ఇస్తారు. మ్యాచ్కి 1,50,00,000 రెంట్ ఇస్తారు. ఒకవేళ కెపాసిటీ ఎంత ఉంది మన స్టేడియంది, ఉప్పల్ తెలిసింది కదా. సో ఒకవేళ జనం మంచిగా వచ్చినా లేకపోతే యావరేజ్గా వచ్చినా 5 కోట్లు వచ్చాయి అనుకుందాం రెవెన్యూ టికెట్స్ని అమ్మడం ద్వారా. సో 5 కోట్ల రెవెన్యూలో ఇక్కడ 1,50,00,000 రెంట్ ఇస్తారు. ఇది ప్రాఫిట్ కదా, 3.5 CR. ఇది కూడా ఇన్కమ్ సోర్సే కదా. ఒక్కొక్క మ్యాచ్లో అయితే ఫుల్ అయిపోతారు, ఒక్కొక్క మ్యాచ్లో ఫుల్ అవ్వరు. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జెర్సీ, మన ఎస్ఆర్హెచ్ జెర్సీ మీద చూసుకున్నట్లయితే బోల్డ్ బ్రాండ్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి. అదేవిధంగా చెస్ట్ మీద ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, బ్యాక్ ఉంటాయి, అదేవిధంగా ప్యాంట్ మీద ఉంటాయి. రాంగ్ అనుకుంటా, బ్రాండ్ ఉంది. సో మీకు ప్రాక్టికల్గా చూపిస్తుంది. అంత ఎందుకు, మీకు ఇంకా ప్రాక్టికల్గా చూపిస్తా. ఇంత ఎఫెక్ట్స్ పెడుతున్నానండి, ఇన్ని పేజీలు రాసా, 19 పేజీలు రాసా. నా ఎఫెక్ట్స్ మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో నచ్చింది వీడియో అని చెప్పండి, నచ్చలేదు. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు అఫీషియల్ పేజ్ని ఓపెన్ చేస్తున్నా. సో నేను చెప్పినట్టు ఫస్ట్ వన్ టికెట్స్ అన్ని వీళ్ళ అండర్లోనే ఉంటాయి. వీళ్ళ వెబ్సైట్లో మీరు చూడొచ్చు అనమాట. కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని యాప్స్ ఉన్నాయి కదా థర్డ్ పార్టీ, అక్కడ కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్పాన్సర్స్ అండి. ప్రతి ఐపీఎల్ టీమ్కి ఖచ్చితంగా స్పాన్సర్స్ ఉంటారు. సో ఎస్ఆర్హెచ్ యొక్క మెయిన్ స్పాన్సర్ వచ్చేసి డ్రీమ్11, ఆ తర్వాత ప్రిన్సిపల్ స్పాన్సర్స్ అనమాట బీకేటీ, కెంట్, జియో, ఆల్ సీజన్స్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లూబీ పంప్స్ కావచ్చు, అరుణ్ ఐస్ క్రీమ్ కావచ్చు. ఈ అరుణ్ ఐస్ క్రీమ్ అయితే క్యాప్ మీద ఉంటుంది అనమాట బ్రాండ్, అర్థమైందా. ఇది ఇక్కడ ఉంటుంది చెస్ట్ మీద. మీకు కావాలంటే డ్రీమ్11 కనిపిస్తుందా, డ్రీమ్11. సో ముందుంది కాబట్టి ఎక్కువ డబ్బులు వాళ్ళైతే పే చేయాలి. నెక్స్ట్ కెంట్ ఆర్ఓ ఇక్కడ ఉంది కదా, దీనికి కాస్త తక్కువ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జియో అని ఉంది, కనిపిస్తుందా మీకు, ఇదిగో జియో. సో వాళ్ళు సైడ్ కాబట్టి కాస్త తక్కువ. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే రెస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్, ఇంతకుముందు చెప్పాను కదా, ఇదిగోండి వీళ్ళు లూబీ కావచ్చు, అండ్ అదేవిధంగా ఆల్ సీజన్స్ వాళ్ళవి ఇక్కడ ఉన్నాయి 2, అర్థమైందా. అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే బీకేటీ, ఇదిగోండి బీకేటీ, ఇది బ్యాక్ ఉందన్నమాట. సో బ్యాక్ చూసుకున్నట్లయితే కాస్త ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే. ఇలా వీళ్ళైతే ప్రింట్ చేయించుకుంటుంటారు. ప్రతి ప్లేయరు ఇలాంటి లోగోస్ని వేసుకోవాల్సిందే, ఇలాంటి జెర్సీనే వేసుకోవాలి. అండ్ ప్రతి లోగో వాళ్ళ డ్రెస్ మీద కనిపిస్తూ ఉంటుంది అనమాట, అర్థమైందండి. ఇదిగోండి ఆల్ సీజన్స్, లూబీ, ఇలా ప్రతి బ్రాండు వీళ్ళకి డబ్బులు కట్టాల్సిందే, ఎందుకంటే వీళ్ళ జెర్సీ మీద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అర్థమైందండి. ఇలా కొన్ని కోట్లు ఎస్ఆర్హెచ్కి వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మర్చెండైజ్. ఏంటి మర్చెండైజా అంటే, ఇదిగోండి వీళ్ళు క్యాప్స్, జెర్సీలు అమ్ముతూ ఉంటారు అనమాట. క్లిక్ చేశారు. సో జనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు జెర్సీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి జెర్సీ, దీన్ని మనం వీళ్ళ వెబ్సైట్లోనే కొనుక్కోవచ్చు. ఎంత పెట్టారండి జెర్సీ, 1600 అనమాట, అర్థమైందా.
అండ్ జెర్సీతో పాటు టీ షర్ట్లు కొనుక్కోవచ్చు, పోలో టీ షర్ట్లు కొనుక్కోవచ్చు, అండ్ మగ్గులు కొనుక్కోవచ్చు, ఇలా క్యాప్లు కొనుక్కోవచ్చు, ఇలా బోల్ అండి, ఆఖరికి వాటర్ బాటిల్ కావచ్చు, బ్యాగులు కావచ్చు, ఇవన్నీ బుక్స్ మనమైతే కొనుక్కోవచ్చు. సో దీనికి కూడా మనం డబ్బులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎస్ఆర్హెచ్కే కడతాం. సో వీళ్ళు దీని ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. అర్థమైందా అండి? సో మనం మోతగా చూసేస్తూ ఉంటాం, అబ్బబ్బబ్బబ్బా ఐపీఎల్ అనుకుంటాం. మన టైము తింటూ ఉన్నాయి మ్యాచెస్. ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చూడాలి, కానీ మనకున్న ఇంపార్టెంట్ వర్క్ని పక్కన పెట్టి ఐపీఎల్ చూడడం కరెక్ట్ కాదు. సో మనం చూసినా చూడకపోయినా ఈ ఫ్రాంచైజెస్కి ఎంతైతే డబ్బు రావాలో అంత డబ్బు వస్తుంది. వాళ్ళు ఓడినా గెలిచినా వాళ్ళకి పోయేదంటూ ఏం లేదు. ఓతేగా ఆర్సీబీ ఫ్యాన్స్ని ట్రోల్ చేస్తూ ఉంటారు, ఒక్కసారి కప్పుకోవట్లేదు, ఒక్కసారి కూడా కప్పుకోవట్లేదు అని చెప్పి. వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నారు తెలుసా? టాప్ 3లో ఉన్నారు వాళ్ళు బిజినెస్ చేసే దాంట్లో. అంత ఉంది వాళ్ళ బ్రాండ్, కప్పు కొట్టకపోయినా. సో నేను చెప్పేది ఏంటంటే మన పని ముందు ఇది చాలా తక్కువ ఉండాలి ప్రయారిటీ. వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించాలి కదా. సో ఏ పని మీద అయితే మన టైంని స్పెండ్ చేస్తే మనం కూడా కోటీశ్వర్లు కాగలమో దాని మీద ఎక్కువ టైంని స్పెండ్ చేయండి, ఎక్కువ డబ్బుల్ని స్పెండ్ చేయండి. దీన్ని కూడా చూస్తూ ఉండండి, తప్పేం లేదు, నేను కూడా చూస్తా. ఈ వీడియో నచ్చితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. నా పేరు కౌశిక్ మరిడి, నన్ను ఎప్పుడు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.